నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్యాన్సర్ కణాలను కణుతులను గుర్తించి నాశనం చేయగల నానోబాట్స్ చొన్నాం నేషనల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల రూపకల్పన. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం. గన్నవరం నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు 5 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభించిన ఇండిగో. ఏపీకి పొంచి ఉన్న మరో అల్పపీడనం. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమలలో భక్తుల రద్దీ. సర్వదర్శనానికి పెరిగిన నిరీక్షణ సమయం. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా 1,00,000 కుంకుమార్చన. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. శేషాచలం అటవీ ప్రాంతాన్ని పూర్తిగా పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణం పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో శేషాచలం అడవిని, తిరుమల అటవీ ప్రాంతాన్ని మరింత పచ్చదనం పెంపొందించే చర్యలు చేపడుతున్నారు. తిరుమలలో అటవీ వృక్ష సంపద, మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డీఎఫ్ ఫణికుమార్ నాయుడుతో ఈవో శ్యామలారావు సమీక్షించారు. గత ఏడాది తిరుమలలో చేపట్టిన వృక్షారోహణ కార్యక్రమాలు, అకేసియా ఆరికులు ఫార్మిస్ వృక్షాల స్థానంలో స్థానిక వృక్ష జాతుల పెంపకం, ఔషధ వనాల వృద్ధి, సుస్థిర అటవీ పునరుద్ధరణ చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకున్న 20,000 మొక్కల్లో ఇప్పటి వరకు రావి, తాండ్ర, ఉసిరి, వెలగ, జువ్వి, మర్రి, నేరేడు, ఎర్రచందనం వంటి జాతులు 7,000 మొక్కలు నాటడం జరిగిందన్నారు. వన్యప్రాణుల కదలికల్లో భాగంగా అలిపిరి, తిరుమల మార్గాల ఇరువైపులా 60 ట్రాప్ కెమెరాలు, 31 సౌరశక్తితో నడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికపై పర్యవేక్షణ ఉందన్నారు. తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థిర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల గిరులపై భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. నిరంతరం కొనసాగుతున్న భక్తజన ప్రవాహంతో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కష్టంగా మారింది. సర్వదర్శనం కోసం వచ్చే భక్తుల నిరీక్షణ సమయం తీవ్రంగా పెరిగింది. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం భక్తులు ఏకంగా 15 నుండి 18 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ రద్దీ కారణంగా సర్వదర్శనం క్యూ లైన్ ఏకంగా తిరుపతిలోని ఆక్టోపస్ భవనం వరకు కొనసాగుతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భారీగా పెరుగుతున్న భక్తుల సంఖ్య, స్వామివారి సేవలో వేలాది మంది భక్తుల రద్దీకి అద్దం పట్టేలా శనివారం నాటి టీటీడీ గణాంకాలు ఉన్నాయి. ఒక రోజులోనే మొత్తం 73,581 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. దీనికి తోడు 28,976 మంది భక్తులు ఆలయంలో తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వారాంతాలు, పండుగల నేపథ్యంలో ఈ రద్దీ మరింతగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దర్శనం ఆలస్యమైనప్పటికీ భక్తులు స్వామివారిపై ఉన్న అచంచలమైన భక్తితో ఓపికగా వేచి చూస్తున్నారు. హుండీ ఆదాయం ఆశాజనకం. 2.60 కోట్ల రూపాయల మొక్కులు. భక్తుల సంఖ్యతో పాటు శ్రీవారికి భక్తులు సమర్పించుకుంటున్న కానుకల రూపంలో ఆదాయం కూడా గణనీయంగా నమోదవుతోంది. శనివారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి 2.60 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. భక్తులు తమ మొక్కుల చెల్లింపులో ఎక్కడా వెనకాడటం లేదని ఈ ఆదాయం స్పష్టం చేస్తోంది. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తుల ప్రవాహంతో శ్రీవారి వైభవం మరోసారి వెలుగులోకి వచ్చింది. టోకన్లతో దర్శనం సులభతరం. ఈ పెరిగిన రద్దీ నేపథ్యంలో
సామాన్య భక్తులు సర్వదర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. సుదీర్ఘ నిరీక్షణను నివారించడానికి భక్తులు తమ అందుబాటులో ఉన్న సమయానికి సంబంధించిన టైం స్లాట్ సర్వదర్శనం టోకన్లను తీసుకొని దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టోకన్లు తీసుకున్న భక్తులకు తక్కువ సమయంలో దర్శనం లభించే అవకాశం ఉంటుంది. టోకన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తులు మాత్రం తప్పనిసరిగా 15 నుంచి 18 గంటల నిరీక్షణకు సిద్ధంగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం విప్లవాత్మక పురోగతి కోసం ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాలను కణుతులను గుర్తించడమే కాకుండా వాటిని లోపల నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్ను చెన్నోమ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు డెవలప్ చేశారు. నానోబాట్స్ను బ్యాక్టీరియోబాట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది చిన్న సైజులో ఉండే రోబోట్స్గా చెప్పవచ్చు. క్యాన్సర్ పేషెంట్లలో వీటిని ప్రవేశపెట్టడం ద్వారా అవి కణాల లోపలికి వెళ్లి వాటిని పూర్తిగా నాశనం చేస్తాయని సైంటిస్టులు వెల్లడించారు. కీమోథెరపీ వంటి అధునాతన శస్త్రచికిత్సల్లో నొప్పి, గాయాలు వంటివి లేకుండా చికిత్స చేయటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. ఈ నానోబాట్స్ నానో పార్టికల్స్ అండ్ బయో రెస్పాన్సివ్ సెన్సార్లతో కూడి ఉంటాయని తెలిపారు. నానోబాట్స్లోని సూక్ష్మ సాంకేతికత, ఏఐ ఆధారిత ఆల్గారిథమ్స్ కారణంగా అవి శరీరంలోకి ప్రవేశించాక రోగుల క్యాన్సర్ కణాలను మాత్రమే నాశనం చేస్తాయని వెల్లడించారు. మిగతా ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించవని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఇటీవలి ల్యాబ్ టెస్టుల్లో జంతువులపై ప్రయోగాలు నిర్వహించామని వారు వెల్లడించారు. ఈ అతి చిన్న నానోబాట్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేయటంలో సక్సెస్ సాధించామని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో మరో సాంకేతిక యుగం మొదలవుతుందంటున్నారు సైంటిస్టులు. బీహార్లో ఘన విజయం తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో కేబినెట్ ఫార్ములా కూడా సిద్ధమైంది. మరో 3 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని భావిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం లేదా గురువారం జరుగుతుందని, ఇది ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్లను క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లు సాధించింది. ఇదిలా ఉంటే 18వ బీహార్ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. 17వ అసెంబ్లీ రద్దును ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీని తర్వాత నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు సమర్పిస్తారు. దీంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు గవర్నర్కు సమాచారం ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఆధారంగా నవంబర్ 19, 20లలో తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే పాట్నాలోని గాంధీ మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సింగపూర్కు ఇండిగో సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్టు అయ్యింది. 5 ఏళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇకపై వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేకుండానే ఇండిగో సంస్థ వారంలో 3 రోజులు అంటే మంగళవారం, గురువారం, శనివారం సింగపూర్కు రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈ రోజు ఉదయం 7:30 గన్నవరం నుంచి మొదటి రీలాంచ్ ఫ్లైట్ సింగపూర్కు బయలుదేరింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఇండిగో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో వ్యాపార రంగం, విద్యార్థులు, ఎన్ఆర్ఐలు మరియు టూరిజానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ సర్వీసుల పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమాన కనెక్టివిటీలో మరో కీలక అడుగు ముందుకు వేసినట్టు అయ్యింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి మరోసారి వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో కొత్త అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించిన ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవస్థ నైరుతి దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తీరాన్ని తాకినట్టు సమాచారం. ఈ మార్పుల కారణంగా సముద్రంపై గాలులు వేగం పెరుగుతుండగా వాతావరణంలో తేమ కూడా ఎక్కువవుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై స్పష్టంగా కనిపించనుంది. వచ్చే 2 రోజుల పాటు ఏపీలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగి కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోగా మరికొన్ని చోట్ల 35 డిగ్రీల వేడి నమోదైంది. ఈ నేపథ్యంలో వర్షాల హెచ్చరిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిఫార్మసీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఫార్మసీ హెచ్ఓడి హరీష్ బాబు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్ బాబు, ఫార్మసీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. 19వ తేదీ అనగా బుధవారము డిఫార్మసీకి స్పాట్ అడ్మిషన్ జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా ఇంతకుముందు కౌన్సిలింగ్కి అప్లై చేయని వాళ్ళు, ఇంటర్ ఎంపీసీ బైపీసీ పూర్తయిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కౌన్సిలింగ్లో అప్లై చేయకపోయినా ఇక్కడ నేరుగా వస్తే కొన్ని 25-30 సీట్ల దాకా మిగిలింది కాబట్టి అందరికీ దొరికే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇంటర్ ఎంపీసీ బైపీసీ పూర్తి చేసుకున్న వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకురావాలి. ఏమేమి సర్టిఫికేట్స్ అనగా 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఎంపీసీఆర్ బైపీసీ, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలి. నెక్స్ట్ 19వ తేదీ బుధవారము ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషను ఫార్మసీ డిపార్ట్మెంట్ నందు జరుగుతుంది. సుమారు 6,500 రూపాయలు ఫీజు తీసుకుని వచ్చి ఆ రోజే మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. సీటు దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నందువలన ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఎంసెట్ రాసి ఏ కోర్సు రాని వాళ్ళు ఈ అవకాశం లాస్ట్ అవకాశం ఈ డిఫార్మసీ ఇది సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ డిఫార్మసీ కోర్స్ చేసుకున్న వాళ్ళకి చాలా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయండి. మెయిన్గా వాళ్ళు ఓన్గా మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్ అట్లా చైన్ ఫార్మసీస్లో కూడా మంచి ఫార్మసిస్ట్గా అవకాశాలు ఉన్నాయి. మినిమం 15,000 to 20,000 రూపీస్ శాలరీ ఇస్తున్నారు. అదేవిధంగా మన అపోలో హెచ్ఆర్ చెప్పడం ఏమంటే మెడికల్ ఫెసిలిటీసు, పిఎఫ్, మెడికల్ ఇన్సూరెన్సు అటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు పడుతుంటాయి అప్పుడప్పుడు. ఈ మధ్య కూడా నెక్స్ట్ మంత్ మళ్ళీ పడుతున్నాయి పోస్టులు. అటువంటి పోస్టులు కూడా వీళ్ళు అర్హులు. కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ పర్మనెంట్ బేసిస్ కానీ రైల్వేస్లో, స్టేట్ గవర్నమెంట్ దాంట్లో పొందే అవకాశం ఉంది. షార్ట్ టైంలో తక్కువ కాలంలోనే 2 నెలల కాల వ్యవధిలోనే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంది. కాబట్టి యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. రాయలసీమ ప్రాంత ప్రజల కళ బాలాజీ రైల్వే డివిజన్ అని శ్వేతా భవన్ మాజీ సంచాలకులు భూమన్ తెలిపారు. చిన్న కోరిక మనకు, నేను జోన్ కాదు అడుగుతున్నది, డివిజన్ మాత్రమేనని. తిరుపతిలో ఎట్లా పరిస్థితి ఉందనంటే విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. 25,000 మంది విద్యార్థులు, రోజుకు 60,000 మంది పిల్గ్రిమ్స్, మన గిరి చెప్పినట్టుగా చాలామంది రైల్వే ఉద్యోగులు. మేము పద్మావతి నగర్ నుంచి రైల్వే స్టేషన్ ఎక్కడానికి పోతే అనేక సందర్భాల్లో ఈ ట్రాఫిక్ కారణంగా ట్రైన్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయనంటే పశ్చిమ రైల్వే స్టేషన్ కొన్ని ఏళ్లుగా మనం దీన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాం. 7 Hills ఒక తూరి ప్రయాణం చేసేటప్పుడు కోచ్ పొజిషన్ ఉందే, A2 అనేది బ్యాక్ ఉండేటువంటి దాన్ని వాడు ముందు వేసేసాడు. పెద్ద వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వెనక నుంచి ముందుకు పరిగెత్తలేయా. పాకాల్లో వాడు డీల్ చేయలేదు, దాన్ని మదనపల్లిలో డీల్ చేయలేదు, కదిరిలో చేయలేదు, అనంతపురంలో చేయలేదు, గుంతకల్లో కూడా చేయలేదు. ఎంత విచారకరమైనటువంటి విషయం తెలిసిన, ఒక డివిజన్ ఏర్పడినట్లయితే ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి డిఆర్ఎంకు చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు జోన్లో ఉండేటువంటి జిఎం దగ్గరికి మనం వెళ్ళలేము. ఎవరికి సమస్యలు చెప్పుకోవాలా, ఎవరికి మొరపెట్టుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా తెలియదు ప్రయాణికులకు. వాడి ప్రయాణం ముఖ్యంగానే
అక్కడ పడేటువంటి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఆ ఆలోచన కూడా వాడికి రాదు. గిరి ఈ బాలాజీ సాధన సమితి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్పది. ఎప్పుడూ జరగవలసినటువంటి కార్యక్రమం. తిరుపతిలో ఉండేటువంటి మనం అందరం రాజకీయ పార్టీలు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ, లేదా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరం ఏకమై కార్యాచరణ అన్నాడు గిరి. ఊరికైనా మనం మాట్లాడుకోవడం కాదు. ముఖ్యమంత్రికి విజ్ఞాపతి పత్రం ఇవ్వడం, లేదా రైల్వే మంత్రికి విజ్ఞాపతి పత్రం ఇవ్వడం, లేదా ప్రధానమంత్రికి ఇవ్వడం. ఇప్పుడు పుట్టపర్తిలో చూడండి, మనం పుట్టపర్తిలో ఒక వ్యక్తి స్వామి, మనకు స్వామిగా ఉన్నాడు ఇక్కడ. కానీ పుట్టపర్తిలో ప్రశాంత్ నిలయం అనేటువంటి రైల్వే స్టేషన్ అద్భుతంగా అభివృద్ధి అయినటువంటి రైల్వే స్టేషన్. ఈ బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత గురించి ఒక మేధోమథన సదస్సులాగా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ మంత్ ప్రజలకి అవగాహన సదస్సు జరిగింది. అసలు ఎందుకు బాలాజీ డివిజన్ గురించి ఏమి, ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అద్భుత స్పందన వచ్చింది. సుమారు 2500 మంది అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ మేధోమథన సదస్సు తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కానీ వీళ్ళతో కానీ అందరితో కూడా అన్ని ట్రేడర్స్ అసోసియేషను, స్టూడెంట్ అసోసియేషన్స్ వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి అంచెలంచెలుగా దీన్ని దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కూడా మేము డిసైడ్ చేశాము. కానీ మేము యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి కానీ, రైల్వే మినిస్టర్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా గత 30 సంవత్సరాలుగా మెమరాండాలు ఇవ్వడం జరిగింది. బట్ ఈ బైఫర్కేషన్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో డెఫినెట్గా ఇది టేకప్ చేస్తారని ఊహించాము. కానీ దీన్ని ఊసేలేదు. రైల్వే డివిజన్, బాలాజీ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా అనేది. సో తిరుపతి కేంద్రంగా తిరుపతికి 250 కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి. సో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి ఏ పుణ్యక్షేత్రానికి ట్రైన్ లేదు. వారణాసికి కాదు, రామేశ్వరం కాదు. అంటే రామేశ్వరం వారానికి 3 ఉన్నాయి, వారణాసికి డైలీ ట్రైన్ లేదు. సో ఈ సర్కులర్ ట్రైన్లని పుణ్యక్షేత్రాలని కలుపుతూ అని ప్రతి రైల్వే మినిస్టర్ రావడం, ఇక్కడ దర్శనాలకు వచ్చినప్పుడు అంటే వాళ్ళని క్రిస్టియన్ చేయాలని కాదు, తిరుపతికి వచ్చినంత మంది విఐపీస్, అది అఫీషియల్స్ అయి ఉండొచ్చు, పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఇండస్ట్రియలిస్టులు అయి ఉండొచ్చు. సో భారతదేశంలో ఏ ఒక్క క్షేత్రానికి పోయిండ్రు, ఏ ఒక్క ప్లేస్కి పోయిండ్రు. సో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. సో వీళ్ళందరి సహకారంతో కూడా ఈ బాలాజీ రైల్వే డివిజన్ అనుకుంటే రైల్వే వ్యవస్థలో చాలా చిన్న విషయం ఇది. రీసెంట్గా కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక డివిజన్ అనౌన్స్ చేశారు, అదేవిధంగా అస్సాంలో ఒక డివిజన్ అనౌన్స్ చేశారు. సో డివిజన్ కేంద్రం వస్తే అందరికీ ఎంప్లాయీస్కి అయితే ఏమి, పబ్లిక్ అయితే ఏమి, యువతకి అయితే ఏమి, ఉద్యోగాలు అయితే ఏంటి, ఎకనామిక్ గ్రోత్, ఈ ప్రాంత అభివృద్ధికి అయితే ఏమి, ఇవన్నిటికీ తోడ్పాటు చెందుతుందని, ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని. సో ఇక్కడ హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా చాలామంది వస్తారు. ఓన్లీ వెంకటేశ్వర స్వామి దేవుడిగానే కాకుండా ఇవిడికి కూడా వస్తారు. సో ఇవి తప్ప ఇవన్నీ ఉంటే అదనపు ట్రైన్లు వేసుకునేదానికి కానీ, ఇక్కడ నుంచి చెన్నైకి కానీ, మా రామేశ్వరంకి డైలీ ట్రైన్ కానీ, కోయంబత్తూరు ఇంటర్సిటీ కోయంబత్తూరుకి, బెంగళూరుకి ఓన్లీ వీక్లీ 3 days ఉన్నాయి, అవన్నీ డైలీ చేసుకోవచ్చు. తిరుపతి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రౌడీయిజం, దొంగతనాలు, హత్యా నేరాలు, డ్రగ్స్, భూ కబ్జా లాంటి నేరాల్లో నిందితులైన 6 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు 6 మెంబర్స్పై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గాంజా, బాడీ అఫెన్సెస్, థెఫ్ట్స్, తర్వాత రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం, పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక 6 మెంబర్స్ని పీడీ యాక్ట్లో లోపలికి పంపడం జరిగింది. ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తర్వాత కాలంలో వారిపై కూడా చట్టపరంగా
ఈ పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ తర్వాత 13 ఏళ్ళు 14 సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము, సెక్సువల్ అసాల్ట్ చేయడము, వీటిపై ఇప్పటికే దాదాపు 160 షీట్లు ఈ లాస్ట్ 1.5 ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 16 కేసుల వరకు ఇప్పుడు ఇంకా 16 మందిని ఈ గాంజాలు ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. ఇవి అతి తొందరలో వారిపై కూడా పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరుగుతుంది. వెరీ సూన్ వాళ్ళని కూడా లోపల పంపడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి, మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఈ పీడీ యాక్ట్ని ఈవెన్ ల్యాండ్ ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎవరైతే రిపీటెడ్గా ల్యాండ్ గ్రాబింగ్ కంటిన్యూగా రిజిస్టర్ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మా పోలీస్ ఆఫీసర్స్కి మొత్తం లిస్ట్ని రెడీ చేయడం అని ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బాడీ అఫెన్సెస్ కానీ, గాంజా కానీ, పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ వీటన్నిటిపై కూడా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఈ పీడీ యాక్ట్లో ఫిట్ అవుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోని సినిమా పాటలు ఆలపించే కళాకారులు ఒకే వేదికపై కలుసుకున్నారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో పలు జిల్లాల నుండి జానపద సినిమా పాటలు పాడుకునే కళాకారులంతా ఒక వేదికపై ఒకటయ్యారు. దాదాపు 40 మంది కళాకారులు పాటలు పాడుతూ వారి ప్రతిభను చాటుతూ అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు. వేణి మల్టీ మ్యూజికల్ ఈవెంట్ సీజన్ నెంబర్ 4కి విచ్చేసిన సింగర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. హైదరాబాద్ నుంచి, అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి, ఐరాల నుంచి, గుంటూరు నుంచి, కడప నుంచి, మదనపల్లి నుంచి, వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి సింగర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన వేణి మల్టీ మ్యూజికల్ ఈవెంట్కు విచ్చేసిన సందర్భంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ తిరుమల మందిర సుందర అనే పాటతో మన ప్రోగ్రాంను స్టార్ట్ చేస్తాం. తిరుపతి మహాపట్టణంలో వేణి మల్టీ మ్యూజిక్ ఈవెంట్ ద్వారా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి కూడా ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు, సింగర్స్ అందరూ ఇక్కడ ఆహ్వానించాం. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది సింగర్లు కూడా ఇక్కడ నూతన సింగర్లందరూ పరిచయం చేపించి పాడాలి అనే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించి స్టేజ్ ద్వారా అందరికీ గుర్తింపు వచ్చే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సహా గాయకులందరికీ కూడా, గాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఈ ఈవెంట్కు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, పని ఒత్తిడిలో పడి అనేక స్ట్రెస్తో, అనేక బాధల్లో ఉండే వాళ్ళకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సింగర్ కూడా 4 పాటలకు తక్కువ లేకుండా 4 నుంచి 10 పాటల వరకు, సాయంకాలం వరకు మంచి హుషారెత్తే పాటలు, జానపద పాటలు, యుగల గీతాలు, భావగీతాలు, విషాద గీతాలు, అనేక రకాల భక్తి పాటలు, అన్ని పాటలు కూడా ఇందులో మిళితమై ఉంటాయి. ప్రతి ఒక్క సింగరు కూడా 4 పాటలు తక్కువ లేకుండా పాడతారు. ఒత్తిడితో కూడుకున్న ఈ జీవితంలో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం గెట్ టుగెదర్గా అందరు సింగర్స్ ఒక చోట కలవడం చాలా ఆహ్లాదకరమైన. వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. సుమారుగా ఇంచుమించుగా 100 మంది సింగర్స్ ఒక చోట చేరడం చాలా ఆహ్లాదంగా ఉంది. తమలో ఉండే ప్రతిభని వెలికి తీసి కొత్త సింగర్స్ అంతా కూడా స్టేజ్ ఫియర్ లేకుండా తమ యొక్క టాలెంట్ని ప్రదర్శించడానికి మంచి వేదికగా ఇది భావిస్తున్నాం. ధన్యవాదాలు. నాగవేణి గారు ముఖ్య ఉద్దేశం ఏమంటే, సింగర్లో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఉద్దేశం చాలా ముఖ్యమైనది, చాలా గొప్ప విషయం. మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు. అది కూడా తిరుపతి వెంకన్న గారి సన్నిధిలో, అనంతపురం నుంచి మిత్రులు, హైదరాబాద్ నుంచి, వివిధ రకాల నుంచి వచ్చారు కాబట్టి అందరికీ కూడా స్వాగతం. నిజంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు నాగవేణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ కూడా సింగర్స్ అందరికీ కూడా శుభాభినందనలు.
మరింత మీరంతా మంచి గొంతుకతో తిరుపతి వెంకన్న గారికి వినిపించేటటువంటి భక్తి గీతాలను కూడా ఇందులో పాడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుషు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేరుతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సాంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆసీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని కంచిమఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కంచిమఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింగాల్ ఆలయ మర్యాద చేయగా, ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి స్వామీజీకి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల బోర్డు మీటింగ్లో తీసుకున్న 4 నిర్ణయాలు భక్తులకు ఉపయోగకరంగా ఉన్నాయని, టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా టీటీడీ సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మీడియాకు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక 4 నిర్ణయాలు సమీపంలో తీసుకున్నారు. ఒకటి, ప్రతి గ్రామంలో మంచి దీంట్లో మండలంలో కూడా వేద శాస్త్ర పండితులు ఉండాలి. వేదో నిత్యం అధీయతాం వేదసారహ అని వెంకటేశ్వర స్వామికి పేరు. దానికి అనుకూలంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద దీన్ని అక్కడ వేద పండితుల్ని నియుక్తి చేయాలి. సంభావన స్కీమ్ కింద దాన్ని తీసుకోబోతున్నారు. అది మొదటి విషయము. రెండవది, మన భారతదేశం అనేది సంస్కృతి పరంగా ఒకటి. అందుకని మన ధర్మపరంగా, సంస్కృతి పరంగా దేశాన్ని కాపాడాలంటే ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడితే అందరినీ మనం కాపాడవచ్చు. ధర్మో రక్షతి రక్షిత అని. దానికోసము ప్రతి రాజ్యం యొక్క ముఖ్య పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దాంట్లో తాత్పర్యంతో ఉండి దాన్ని చేస్తున్నారు. నాలుగవది, ఇక్కడ అందరూ వస్తున్నారు, అన్ని వసతులు అన్నీ ఉన్నాయి, అన్నదానం అన్నీ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ గ్రామంలో ఉండే, పల్లెటూరులో ఉండే వాళ్ళకి భారతదేశంలో ఇప్పుడు నీటి సౌకర్యం చేస్తున్నారు ప్రభుత్వాలు. పబ్లిక్ హెల్త్ సెంటర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సౌకర్యాలన్నీ చేస్తున్నారు. వైఫై కనెక్షన్ ఇస్తున్నారు. ఇట్లా లౌకిక సౌకర్యాలన్నీ చేస్తున్నారు. తిరుపతిలోని తాతయ్యగుంటలో విషాదం చోటు చేసుకుంది. రేణిగుంట మండలం మల్లెమడుగు రిజర్వాయర్లో ఈతకు వెళ్లిన 2 యువకులు మృతి చెందారు. 3 యువకులు ప్రాజెక్టులో ఈతకు దిగగా లోతు ఎక్కువగా ఉండటంతో ఓ యువకుడు శివ గల్లంతయ్యారు. కాపాడే ప్రయత్నంలో అతని స్నేహితుడు నరేష్ సైతం నీటిలో మునిగిపోయారు. 3వ యువకుడు శేఖర్ వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో 2 మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివజ్యోతి నగర్ వాస్తవ్యులుగా తాము ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులను, కూటమి ప్రభుత్వం నాయకులను విజ్ఞప్తి చేశారు.
తిరుపతి నగరపాలక సంస్థ ప్రకాశం పార్కు కూతవేటి దూరంలో 45వ డివిజన్కు చెందిన శివజ్యోతి నగర్ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నూతన సీసీ రోడ్డును శివజ్యోతి నగర్ నుండి రాఘవేంద్ర నగర్, జీవకోన, సత్యనారాయణపురం, మాధవ్ నగర్, అంబేద్కర్ కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలకు అనుగుణంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా రోడ్డుపై వాహన రాకపోకలు వీలు లేకుండా పెద్ద గుంతను తవ్వి రాకపోకలు స్తంభించిపోయేలా చేయటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపి తమకు రోడ్డు మార్గాన్ని కల్పించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను, కూటమి ప్రభుత్వ నాయకులను వేడుకున్నారు. అందరికీ నమస్తే అండి. 45వ వార్డు శివజ్యోతి నగర్ వాసులం మేమంతా. గత 40-55 సంవత్సరాలుగా ఇక్కడ మాకు బాటదారి మాతో ఉన్నింది రోడ్డు. అది ఈ మధ్య కాలంలో సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. మున్సిపాలిటీ అధికారులు సిమెంట్ రోడ్డు, స్ట్రీట్ లైట్లు మొత్తం పక్కాగా వేసినారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తం ఒక 2 నెలలుగా 3 నెలలుగా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. ఇక్కడ 45వ వార్డు ప్రజల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అందరూ. మున్సిపాలిటీ డిపార్ట్మెంటు కంపల్సరీగా మాకు న్యాయం జరగాలి. రోడ్డు కావాలి కంపల్సరీగా మాకు. ఎందుకంటే అర్ధరాత్రులు ఏదైనా ఫైర్ అయినా లేదంటే అంబులెన్స్ రావాలన్నా మాకు దారి లేదండి. ఫైర్ ఇంజిన్ రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి? రోడ్డు లేకుండా వేరే దారి ఎక్కడా లేదు. మేము అడిగేది ఒకటే అండి అధికారులని, మాకు రోడ్డు కావాలి. 45వ శివజ్యోతి నగర్ వాసులకి రోడ్డు లేదంటే వార్డు లేదా? మేము అడిగే క్వశ్చన్ ఒకటి, వార్డు ఉన్నప్పుడు 45వ వార్డు ఉంది, వార్డు ఉన్నప్పుడు రోడ్డు కావాలి కదా. రోడ్డు ఎందుకు లేదు మాకు? దీనికి మీ తరఫున, మీడియా తరఫున మాకు పై అధికారులు కూడా స్పందించి మాకు కంపల్సరీగా తక్షణమే న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ మేము కమిషనర్ మేడంకి అర్జీ ఇచ్చినాము. ఎమ్మెల్యే గారికి లాస్ట్ వీక్ వచ్చి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. హామీ ఇచ్చారు, ఖచ్చితమైన హామీ ఇచ్చారు మాకు. వారం రోజుల్లో మేము మీకు రోడ్డు చేస్తామని చెప్పేసి వెళ్ళారు. వారం రోజులు కాదు 10 రోజులు అవుతుంది, ఇంతవరకు మాకైతే న్యాయం చేయలేదు. 4-5 వీధులు ఈ రోడ్డు తరఫున కంపల్సరీగా ఈ రోడ్డే ఉపయోగించుకుంటున్నారు. ఎవరంటే జీవకోన వాసులు కానివ్వండి, రాజీవ్ గాంధీ నగర్ మన పని చేస్తారు కదా, కూలి పనికి వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇదే దారి, ఇదే మార్గం మీదే వెళ్తున్నారు. శివజ్యోతి గారు వార్డు నెంబర్ 14 వార్డు. నా పేరు వీరారెడ్డి. నేను రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. ఇక్కడ గత 40 సంవత్సరాలుగా రోడ్డు వినియోగంలో ఉన్నది. వేలాది మంది స్త్రీలు, పురుషులు అందరూ ఈ రోడ్డు గత 40 సంవత్సరాలు ఉపయోగించుకుంటున్నారు. ఈ రీసెంట్గా ఒక 3-4 మంత్స్ నుండి రోడ్డు కట్టడము, వాళ్ళు కట్టడము ఈ కాలనీ వాసులు మిగతా వాళ్ళు కూలగొట్టడం జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు సీసీ రోడ్డు వేశారు. వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి దీని రోడ్డు అడ్డం వేస్తున్నారు. రాత్రిపూట అంబులెన్స్ కానీ, వాటర్ ట్యాంకర్ కానీ, స్కూల్ బస్సులకు, రేషన్ షాప్ లారీలు కానీ ఏది పోవడానికి ఏమాత్రం వీలు కావట్లేదు. దయచేసి ఈ ఉన్న రోడ్డును యథావిధిగా పునరుద్ధరించడానికి మేము భద్రత ఈ కాలనీ వాసుల తరపున కోరడం అనేది, దయచేసి ఈ రోడ్డును ఉన్నట్లుగా ఉంచవలసి కోరుతున్నాము. మాకు ఇక్కడ రోడ్డు కావాలండి. ఎందుకంటే మేము 30 years నుంచి ఇక్కడే ఉన్నాము. 40 yearsగా రోడ్డు ఉంది ఇక్కడ. బట్ గూగుల్ మ్యాప్లో కూడా ఈ రోడ్డు ఉంది చూపిస్తుంది. కాకపోతే అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. తర్వాత వచ్చి బస్సులు పోవడానికి ఇష్టము, స్కూల్ బస్సులు రావట్లేదు, అంబులెన్స్ కూడా రావట్లేదు. ఫైర్ ఇంజిన్ జరిగినా కానీ మాకు రావడానికి తిరుక్కొని రావాలి. ప్రాణ నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. రాత్రిలో ఏం జరిగినా కానీ మాకు తెలియట్లేదు. కనీసం మేము ఇంతమంది ఉన్నాం, మేము 3 సార్లు వచ్చి పోరాడుతున్నాము. కానీ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా 1 వీక్ టైం ఇచ్చారు. బట్ 1 వీక్ ఇచ్చిన టైం మేము వినియోగించుకొని తర్వాత గోడను మేము పగలగొట్టాము. సో ఇంకేమన్నా ఉంటే ప్రతి ఒక్కరు, జీవకొన వాళ్ళు, భూపాల్ నగర్ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ వీధిని, ఈ రోడ్డుని వాడుతున్నారు. ప్లీజ్ దయచేసి మాకు రోడ్డు కావాలని అడుగుతున్నాము. మేము ట్యాక్సులు కడుతున్నాము. తర్వాత ఇక్కడ ఉన్న వాటర్ ఉంది, మాకు లైట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ నమస్కరించి చెప్తున్నాము. మాకు ప్రతి ఒక్కరికి, మాకు మున్సిపాలిటీ ఇక్కడ ప్రమాదం జరిగినా కానీ మాకు అంబులెన్స్ రావడం లేదు. పిల్లలు బడికి పోవాలన్నా స్కూల్కి బస్సు సౌకర్యాలు లేవు. ఒక ఆప్తి జరిగినా మాకు ఆటోలు పోయేదానికి వచ్చేదానికి కూడా సౌకర్యాలు లేకుండా, దారి లేకుండా మూసేస్తున్నారు. మేము ఇప్పుడు 3 నెలలుగా వాళ్ళ గోడ కట్టడము మేము తొయ్యడము, గోడ కట్టడము మేము తొయ్యడము, ఇదే మాదిరి జరుగుతుంది. మాకు దయచేసి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చెప్పాము, కమిషనర్ గారికి చెప్పాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్పాము. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని గురించి పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు రోడ్డు కావాలి. మీరు ఏం న్యాయం చేస్తారో చేయాలి. మాకు రోడ్డే కావాలి. మాకు నడిచేదానికి 45 సంవత్సరాలుగా మేము ఈ దారిలో నడుస్తున్నాము. మాకు దారి లేకుండా చేసేస్తున్నారు. దయచేసి మాకు దారి కల్పించాలని కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.